వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. శివాజీ గారి కమెంట్స్ చిలికి చిలికి గాలివాన అయిపోయి ఎవరు పట్టుకోలేనంత పెద్ద ఛత్రంలాగా అయిపోయి విశ్వం అంతటిని అదే కాపాడుతుందా, ఆ సుడిగుండంలోనే జనాలు కొట్టుకుంటున్నారా అన్న చందంగా తయారైపోయిన తర్వాత రోజా గారికి సూటిగా సారీ డిమాండ్ చేసినటువంటి రాశి గారు ప్రస్తుతం అదే వైరల్గా మారుతున్న టాపిక్. ఆ విషయంపై మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అండి. సో ఒక పెద్ద ఛత్రాన్ని తయారు చేశారు. వీళ్ళందరినీ ఆ గొడుగు కిందకి తీసుకొచ్చారు. వీళ్ళు బయటికి వెళ్దామంటే గొడుగు ఉండట్లేదు, చిరిగిపోతుందంటే రేపొద్దున అర్థం కావట్లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అట్లా తయారు చేసేసారు అంటే మీరేమంటారు? 100% ఈ ఇష్యూలో ఒక గొడుగు కిందకి వచ్చారు వీళ్ళందరూ, వచ్చినట్టు నటిస్తున్నారు అంతే. వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ. ఇవాళ ఈ శివాజీ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు శివాజీని తనని తాను కాపాడుకోవటం ఎట్లా అని శివాజీ కానీ, శివాజీని కాపాడటం ఎట్లా అని మొత్తం చాలామంది రాజకీయ పార్టీలు, సినిమా రంగం, అలాగే వీళ్ళిద్దరూ కలిసి సొసైటీని కూడా కలబెట్టేసేసి మొత్తాన్ని అటువైపు ఒక వరదలాగా పారించారని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఆయనకి అంతమంది సపోర్ట్ ఉన్నప్పుడు ఆయనకు ఉపయోగపడడం, ఆయన హైప్ అవ్వటము, ఆయన మాట్లాడిన తప్పు బయటికి రాకపోవడం పెద్ద విచిత్రమని నేను అనుకోను. అదేం వింత విశేషం కాదు. అయితే ఇక అది అక్కడి నుంచి అటు తిరిగి ఇటు తిరిగి అనసూయను డౌన్ చేయటం ద్వారా శివాజీని రక్షించడం ఎట్లా అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకుని చేశారు. దానికి అనసూయ కూడా ఒక రకంగా ఉపయోగపడింది. సరే, దిగిన తర్వాత ఇది ఇప్పుడు కాలం మీద బద్దలేస్తారు. ఒక్క మనిషే నడవాలి, తాటిపట్టి లాంటిది వేస్తారు. అటు ఇటు నడుచుకుంటా వచ్చారు. ఇద్దరు నడుద్దామంటే కుదరదు, ఎవరో ఒకళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఆ వెనక్కి వెళ్ళాల్సింది ఎవరు అంటే అది అనసూయ అయింది. వెళ్ళాల్సి వచ్చింది, నెట్టారు అంతే. నువ్వు రావాల్సిందే వెనక్కి అన్నారు. సరే, దానిలో ఆమె స్వయంకృతాపరాధం లేదని నేను అనట్లేదు. ఆమె స్వయంకృతాపరాధం ఉన్నప్పటికీ కూడా శివాజీ వీళ్ళందరి సపోర్ట్ తోటి ఆమెని వెనక్కి నడిపించి ఈయన బయటకు వచ్చేసాడు. లేదు అంటే ఇద్దరు అయితే మటుకు క్రాస్ అయ్యి వెళ్ళడం అవదు. మరి ఈ పరిస్థితుల్లో ఇంకా ముదిరి పాకాను పడి శివాజీకి ఇంకా రావాల్సినంత మైలేజ్ ఇంకా రాలేదేమో డౌట్ వచ్చి ఆఖరికి రాసి కూడా దింపారో బాగానే రాస్తున్నారు అందరికి. కూడా వచ్చారు సీన్లోకి. వచ్చి నేను బాధపడ్డాను, అనసూయ అలా ఎలా చేసింది, అదే టైంలో ఇంకొక ఆమె కూడా కిసుక్కుని నవ్వింది అని చెప్పి అన్నారు. ఆడదయ్యుండి అలా ఎలా అని మాట్లాడింది అని మగోళ్ళు నవ్వచ్చా? ఆ జడ్జిలో కూడా మగాయన ఉన్నారండి. అదే నేను అంటున్నా. అదే దగ్గర నాగబాబు కూడా ఉన్నాడుగా, మరి నాగబాబుని ఎందుకు అడగలా? ఇక్కడ అర్థమవుతుంది ఇది రాజకీయ రంగు పులుముకుంది అని. ఇది కూటమి బ్యాచ్ అనేది అర్థమైపోయింది ఒకటి. సరే, ఇంకా రాశి అడిగింది కాబట్టి అనసూయ కూడా ఇందులోంచి ఎలాగోలా బయటపడాలనుకుంది. రాశి అడగడం మంచిదైంది ఆమెకి. అడిగేసరికి ఆమె ఎంచక్క సారీ చెప్పేసింది. చెప్తూ హనుమంతుడి తొక్క నిప్పు పెట్టింది. రాజ్యం అంతా తిరుగుతున్నాడు, లంక అంతా తిరుగుతున్నాడు. తిరగాలి ఇప్పుడు, కానీ తిరగనివ్వట్ల. అది అసలు విషయం. తిరగాలనే పెట్టింది ఆవిడ. ఏంటి, ఆ రోజు ప్రొడ్యూసర్లు, స్క్రిప్ట్ రైటర్లు, డైరెక్షన్ ఆ రోజు నేను నిజానికి నాకు బాధ అనిపించింది. కానీ నేను అడిగే కండిషన్లో స్థితిలో నేను లేను. మరి వాళ్ళు కూడా సమాధానం చెప్తే బాగుంటుంది ఈ విషయానికి అని చెప్పి నిప్పు పెడితే ఇవాళ ఏమైపోయిందంటే అనసూయ రూపాయికి 100 పైసలు అంటే కూడా అబద్ధం అనేటట్టు అయిపోయింది లోకం. ఇప్పుడు అనసూయ ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేలాగా లేదు. ఇప్పుడు 100 రూపాయల కాగితాన్ని తీసుకొచ్చి రెపరెపలాడిచ్చినా సరే, 500 రూపాయల కాగితాన్ని రెపరెపలాడిచ్చినా సరే,
అది పిచ్చికాయితం అనే టైప్లో అయిపోయింది ఇప్పుడు అనసూయ పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో అనసూయ అడిగిన దానికి లెక్క లేకుండా అయిపోయింది. సరే ఇప్పుడు ఈవిడ ఏమంటుందంటే రాశి రోజా కూడా సారీ చెప్పాలి అనే ఒక డిమాండ్ బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు అక్కడున్న ఎవరు నాగబాబుని సారీ చెప్పమని ఎవరు అడగరేంటి? అడగాలి. సరే అడగలేదు. ఇప్పుడు రోజా సారీ చెప్తుందా లేదా, లేకపోతే అనసూయ చెప్పినట్టే నాదే ఉంది, డైలాగ్ రైటర్స్ స్కిట్ రాసిన ఆమె అదనగలిగే పరిస్థితిలో కూడా రోజా లేదు. ఈరోజు రోజాకున్న అనిశ్చిత పరిస్థితి రోజాది, రోజాకున్న పరిస్థితి రోజాది. ఇప్పుడు ఇలా మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దున్న జబర్దస్త్లు ఇస్తారో ఎవరో అని రోజా భయం. ఇప్పుడు భయము భక్తి లేకుండా అయిపోయింది. ఏంటంటే అయిపోయింది, మగోళ్ళకే భయం భక్తి లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఎడాపెడా మాట్లాడిన శివాజీ బాగానే ఉన్నాడు, కొట్టుకొని వాళ్ళే లోకు చేసుకున్నారంటారా లేడీస్? అదే కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది మహిళా మనులు మాట్లాడారు శివాజీకి అనుకూలంగా. మరి ఇప్పుడు రాశి గురించి ఎవరు మాట్లాడరేంటి? మరి మీరు ఇంకొక పాయింట్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్కి వచ్చేసరికి లేడీస్ మధ్య గొడవలా అయిపోయింది ఇది. అనసూయ గారు, అదే తెలివిగా రాశి గారు, రోజా గారు, కరాటే కళ్యాణ్ గారు, సోకాల్డ్ ఎవరైతే పోరాడుతున్నారో కృష్ణకుమార్ గారు కూడా. ఇప్పుడు కరాటే కళ్యాణి అన్ను ఇంకొక ఆమె సీన్ లో లేరు, అంటే పోరాడుతున్న వాళ్ళల్లో. ఇప్పుడు వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం అతని వ్యాఖ్యలు వెళ్ళిపోయినాయి పక్కకి. ఇప్పుడు జబర్దస్త్లో ఈమె యాంకర్గా చేసింది, ఆమె జడ్జిగా చేసింది, వీళ్ళిద్దరే అయిపోయారు ఇప్పుడు. ఇది ఎట్లా కుదురుతుందండి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సినిమాల్లో చేసిన దాన్ని మనం సినిమాల్లో కావచ్చు, రియాలిటీ షోలో స్క్రీన్ మీద జరిగిన దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడితే మనం ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి? మరి పెద్ద స్క్రీన్ ఎందుకు వదిలిపెట్టాలి? బుల్లితెర వరకే ఎందుకు పరిమితం కావాలి? పెద్ద తెర గురించి మాట్లాడితే చాలామంది బయటకు వస్తారు. అందుకోసం ఏంటంటే తెలివిగా దీన్ని ఇక్కడిక్కడే ఆపేస్తున్నారు అన్నమాట. గుడుగుడు గుంజంలాగా దీన్ని ఇక్కడనే ఉంచుతున్నారు. మరి మాట్లాడండి. సినిమాల్లో చేసే క్యారెక్టర్లు కానీ, గతంలో శ్రీరెడ్డి గారు ఒక్కళ్ళు అట్లా ఇండస్ట్రీ గురించి శ్రీరెడ్డి గారు మాట్లాడింది కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అంటే ఒక పార్ట్ ఆమె సినిమా ఇండస్ట్రీ ఎంత అశ్లీలతో కొట్టుకుపోయినా ఆవిడకి సంబంధం లేదు. ఆవిడెంత అశ్లీలంగా ఉన్నా సంబంధం లేదు. ఆవిడకి కావాల్సింది ఏంటి అంటే కాస్టింగ్ కౌచ్ గురించి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడింది. అది నిజంగా ఆ విషయంలో ఆమెను అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే అసలు శ్రీరెడ్డి అనే మనిషి వచ్చి బయటకు వచ్చి హనుమంతుడి తోకకి నిప్పు పెట్టకపోయి ఉంటే కనుక ఈ రోజుకి కేరళలో హైమా కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు మా తెలుగు ఇండస్ట్రీ ఎంత పవిత్రంగా ఉందో అని కోతలు కోసేవాళ్ళు వీళ్ళు. అందుకని చెప్పి శ్రీరెడ్డిని ఆ విషయానికి మనం మెచ్చుకుని తీరాల్సిందే. సరే, అది డిఫరెంట్ టాపిక్. ఈ టాపిక్లో సినిమాల్లో అశ్లీలత గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేవా? నేను అది అడుగుతున్నా. ఇప్పుడు జబర్దస్త్ గురించి మాట్లాడుతున్నారు, ఓకే సంతోషం. అసలు జబర్దస్త్ గురించి వీళ్ళు ఎవరో మాట్లాడినప్పటి నుంచి ఎప్పటి నుంచో అలాంటి వాళ్ళు మాట్లాడారు. ఆ రోజు ఎవరికి చీమ కుట్టినట్లేదు, దోమ కుట్టినట్లేదు, నవ్వుకుని వదిలేశారు. ఏం పిచ్చోళ్ళు ఇలాగ మాట్లాడుతుంటారులే, ఆ షోలు ఎక్కడ ఆగుతాయి, ఆ షోలు ఎవరు ఆపగలిగే వాళ్ళు ఎవరున్నారు? అయినా బోల్డ్ మంది చూస్తున్నారు ప్రజాదరణ. ఇప్పుడు అశేష ప్రజాదరణ. ఇప్పుడు శివాజీ వ్యాఖ్యలకి ఇవాళ పట్టం కట్టింది ఎక్కడ? అందరూ ప్రజాదరణ ఉంది కదా అన్నారు. మరి ఈ డైలాగులు వేసినప్పుడు కూడా ఆ స్కిట్ బాగానే చూశారుగా, అంటే ప్రజాదరణ ఉంది అన్నప్పుడు ఒప్పుకోవాల్సిందేగా. మరి మనం తప్ప అశ్లీలాన్ని కూడా జనాలు ఏమీ వ్యతిరేకించలేదుగా. ఇప్పుడు అలాగ మాట్లాడింది అనసూయ అని, యాంకరింగ్ చేసింది అని, రోజా అలా నవ్వింది అని మరి జనాలు చూడటం ఆపలేదుగా. ఇంకా పెరిగారు. కరెక్ట్, ఇంకా పెరిగారు. మరి మీరు ఇప్పుడు దాకా మాట్లాడుతుంది ఏంటి? 95% ఒకవైపు మాట్లాడుతుంటే కృష్ణకుమార్కి ఏం పోయే కాలం వచ్చింది? విమర్శలు అని నన్ను విమర్శించారు. మరి
జబర్దస్త్ షోని అంతమంది చూసినప్పుడు మీకెందుకు ఇంత బాధ అవుతుంది ఇప్పుడు? మీరు చెప్పిన ప్రజాదరణే కదా, మీరు చెప్పిన ప్రజాదరణే కదా. ఇవన్నీ మాట్లాడితే కింద కామెంట్లు పెడతారు. అసలు ఎక్కడి దాకా వెళ్తున్నారంటే కింద కామెంట్లు పెట్టించడానికి, నా గురించి కామెంట్లు పెట్టడానికి, వ్యూవర్షిప్కి దగ్గరలో కామెంట్లు ఉంటున్నాయి కొన్ని వీడియోలకైతే. ఎక్కడా లేదు ఇది, మనం ఎక్కడా చూడలే ఇంతకు ముందు. కావాలని టార్గెటెడ్గా చేయడం అనమాట. మరి ఈ లెక్కను చూస్తే శ్రీరెడ్డి ఆ సినిమాలో చేసింది కదా, కృష్ణ సినిమాలో బాబీ అని, మరి దాని సంగతి ఏంటి? వచ్చి మాట్లాడుతుందా బయటకు వచ్చి ఇప్పుడు అశ్లీలత గురించి? అసలు శివాజీ ఎన్ని చేయలేదు, ఎట్లాంటి క్యారెక్టర్లు చేయలేదు. ఇప్పుడు వచ్చేసేసి ఏదో పాపిట్లో నరిస్తే ఏదో అయ్యారంట, అట్లాగే చెప్తున్నారు. విచిత్రంగా, చాలా విచిత్రంగా చెప్తున్నారు. ఈ విచిత్రమైన వాదన ఏంటో అసలు. రోజా సారీ చెప్పడం కంటే కూడా ఆ స్కిట్ వాళ్ళు ఎందుకు నా పేరు వాడుకున్నారని రాసి అనగలదా? ప్రోగ్రామ్ క్వశ్చన్ చేయొచ్చు అంటారు. జబర్దస్త్ని చెయ్యాలి. అసలు ఆ స్క్రిప్ట్ ఎవరు, ఆ నిర్మాత ఎవరు? శ్యాంప్రసాద్ రెడ్డి జోలికి ఎవరు వెళ్ళరేంటండి? నాకు అర్థం కాదు. అసలు కీ మొత్తం శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గర ఉంది. అలాగే ఈ జబర్దస్త్ షోని ప్రసారం చేసిన ఈటీవీ దగ్గర ఉంది మొత్తం కీ అంతా. అదెందుకు మాట్లాడరు? ఇప్పుడు మీ అందరికీ అనసూయ బట్టలు వేసుకోవాలనేదనే కనిపిస్తుంది, కానీ కరెక్టే, అనసూయ పద్ధతిగా బట్టలు వేసుకోవాల్సిందే. ఇందులో నో ఆప్షన్. పోనీ ఆ అగ్రిమెంట్కే వద్దాం. అనసూయ దోషే, అనసూయని దోషిగా నిలబెడదాం. మరి మిగతా అశ్లీల సంగతి ఏంటి? సినిమాల్లో అశ్లీల సంగతి ఏంటి? ఎందుకు పొట్టి బట్టలు వేస్తున్నారు, కూర్చు బట్టలు వేస్తున్నారు అని చెప్పి సినిమాల్లో దేనికి? ఈ మధ్య ఎవరో ఒక ఆయన ఓ పెద్ద పత్రికకి ఎడిటర్ కూడా మాట్లాడేసేసాడు, విశ్లేషణ కూడా చేసేసాడు కదా. మరి సినిమాలు ఎందుకు టచ్ చేయలేకపోయారు? కనీసం జబర్దస్త్ షోను కూడా టచ్ చేయలేకపోయారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే మీకు ప్రమాదం లేదనుకున్నప్పుడు, మీరు ఒక మంచి గుడ్ లుక్స్లో ఉంటారు అనుకున్నప్పుడు మీరు పట్టించుకోరు అనమాట. మాట్లాడాల్సి మాట్లాడరు అనమాట, ప్రశ్నించాల్సి ప్రశ్నించరు అనమాట. అంటే మీ ప్రయోజనాల మేరకు మీరున్నారు అనేది ఎవరికి వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా కనబడుతున్నారు. కనపడుతున్నప్పుడు అనసూయ ప్రయోజనాల కోసం అనసూయ ఉంటే దాని గురించి మనం ఎందుకంటే బుగ్గలు నొక్కుంటున్నాం? మరి ఇవాళ అక్కలందరూ మాట్లాడుతున్నారు కదా, అనసూయ బట్టల గురించి అందరూ మాట్లాడే అక్కలందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ జబర్దస్త్ షో చూడని వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడండి గుండెల మీద చేసుకుని. మీరు మీ ఇంట్లో జబర్దస్త్ షో వచ్చినప్పుడు పిల్లలతో సహా, పెద్దోళ్ళతో సహా, ముసలోళ్ళతో సహా అందరూ బాగానే చూస్తారు. అవకాశం వచ్చినప్పుడు మటుకు అనసూయ బట్టలు సరిగా వేసుకోలేదు. అందుకని మనం ప్రశ్నించడం అంటూ మొదలైతే అన్నీ ప్రశ్నిద్దాం. లేదంటామా? అలవాటు అయిపోయింది కదా, ఎవరి గూట్లో వాళ్ళం కూర్చుందాం. ఇప్పుడు రాసి అడగటం, రోజాని పాయింట్అవుట్ చేసి అడగటం, లేదు రాసి అడగపోయినా రాసి పేరు పెట్టుకొని ఇంకొకళ్ళు అడగటం ఏదైతే ఉందో, ఇది మీరు అసలు షో ప్రొడ్యూసర్ని ప్రశ్నించి చూడండి, షో టెలికాస్ట్ చేసిన వాళ్ళని ప్రశ్నించి చూడండి. అలా కాకుండా ఇంత దరిద్రం తీసి మీ మోహాల మీద వేస్తుంటే మీరు ఎందుకు చూస్తున్నారని జనాలు అడగండి. అవకాశాలు కోల్పోతారు అంతే. అసలు ఎందుకండి నేను అడుగుతున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు సినిమాల్లో ఉన్న అశ్లీలత గురించి, సినిమాల్లో వేస్తున్న కాస్ట్యూమ్స్ గురించి, ఈ ఏమంటాము ఈ పాటల ఇప్పుడు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆ వచ్చే హీరోయిన్లకి ఇస్తున్న కాస్ట్యూమ్స్ గురించి, వీటి గురించి నేను ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు వస్తారు నాతో కలిసి రండి. ఎందుకు మాట్లాడట్లేదు మరి మీరంతా? అందుకోసం ఏంటంటే 99 మంది ఒకవైపు ఉన్నా, ఒక్కళ్ళే ఒకవైపు ఉన్నా నష్టం ఏమీ లేదు.
ఏదో ఒక రోజుకి ప్రపంచానికి అర్థమవుతుంది. అందుకే నేను ఎవరు ఏమనుకున్నా నేను ప్రశ్నించదలుచుకునేది నేను ప్రశ్నిస్తానే ఉన్నా. దీనిలో వీళ్ళు లేదు వాళ్ళు లేదు, ఎవరైనా సరే ఆఖరికి అనసూయ అయినా సరే సమాధానం చెప్పాలి అంటే సమాధానం చెప్పాల్సిందే. కానీ అనసూయను ఒక్కదాన్నే ప్రశ్నిస్తాము, అనసూయ మాత్రమే సమాధానం చెప్పాలి అనుకుంటే మటుకు అది చాలా చాలా తప్పు అవుతుంది. ఇవాళ ప్రశ్నిద్దాం, మంచిగా వస్తాం, జబర్దస్త్ షోని ప్రశ్నిద్దాం. ఇప్పుడు ఎలాగో టాపిక్ జబర్దస్త్ మీదకి మళ్ళింది కాబట్టి జబర్దస్త్ని ప్రశ్నిద్దాం. ఇప్పుడు చాలా మంది యాక్టివిస్టులు వచ్చేసారు కదా, మెన్ యాక్టివిస్టులు, ఉమెన్ యాక్టివిస్టులు. మీరు ఫెమినిస్టులను కలపకండి దీంట్లో. ఈ పాపంలో ఫెమినిస్టులకి ఏం సంబంధం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అనసూయ కూడా ఫెమినిస్ట్ కాదు. అందుకని మీరు అనవసరంగా అందరినీ కలపొద్దు. అసలు ఫెమినిస్ట్ అనే మాటను తీసుకురాకూడదు. ఈ మతం పేరు చెప్పుకుంటున్న యాక్టివిస్టులు, లేదా కులాల పేర్లు చెప్పుకుంటున్న యాక్టివిస్టులు, సినిమా కుటుంబం అని చెప్పుకుంటున్న యాక్టివిస్టులు, లేదా రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటున్న యాక్టివిస్టులు, మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో అసలు సినిమాలో ఉన్న కుళ్ళు గురించి, దరిద్రం గురించి మాట్లాడదాం రండి అంటున్నా. ఒక్క జబర్దస్త్ షోని ఏం పాపం చేసింది? ప్రక్షాళన ఒక జబర్దస్త్ దగ్గర ఎందుకు? అది కూడా యాంకర్ల దగ్గర, జడ్జిల దగ్గరకే ఎందుకు ఆగిపోవాలి? మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, మన పరిధిని పెంచుకుందాం, అసలు షోలే లేకుండా చేద్దాం, మంచిది కదా. జనాలు ఎంటర్టైన్ ఫీల్ అవ్వరు కదండి, జనాలు కావాలి కదా. అదే కదండి పాయింట్ అక్కడ. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే చాలామంది అనసూయ ఏం బట్టలు వేసుకుంది, ఎలా వేసుకుంది అని చాలామంది ఆడవాళ్ళు కూడా చూస్తారు. మగవాళ్ళు ఒక దృష్టితో చూస్తే ఆడవాళ్ళు ఇంకో దృష్టితో చూస్తారు. చూసిన వాళ్ళే అందరూ, ఎందుకు చూసినా చూసిన వాళ్ళే. ఇప్పుడు అసలు మాకే పాపం తెలియదు, మేము అనసూయ వచ్చేసరికి కళ్ళకు గంతలు కట్టేసుకున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఐరనీ. అసలైన ఐరనీ ఏంటి అంటే ఇది. అందుకని ఏంటంటే మనం ఎక్కడో ఒక చోట ఆగిపోకుండా ఒక విప్లవం తీసుకొద్దాం. ఏది? సినిమా ఇండస్ట్రీలో ఒక సాంస్కృతిక విప్లవం అనుకోండి, కావాలి కూడా. ఒకప్పుడు బూతు సాహిత్యానికి వ్యతిరేకంగా ఒక మంచి సాహిత్యం తీసుకురావడానికి చాలామంది కష్టపడి బూతు సాహిత్యాన్ని పక్కకు నెట్టేసేసి మంచి సాహిత్యాన్ని తీసుకొచ్చారు. అభ్యుదయ రచయితల సంఘం కావచ్చు, ఇంకొకళ్ళు తీసుకుని వచ్చారు. అలాగే ఇప్పుడు సినిమాలకు కూడా మనం ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ని తీసుకొద్దాం. ఇప్పుడు ఎవరెవరైతే అనసూయను వ్యతిరేకించి దుమ్మెత్తి పోసారో వాళ్ళందరికీ మంచి అవకాశం, మంచి పని దొరికింది. ఇప్పుడు చేద్దాం. అది మానేసి ఒకరినో ఇద్దరినో టార్గెటెడ్గా, పిన్ పాయింటెడ్గా మాట్లాడి యాక్టివిస్టులు అయిపోయామని కానీ కాదు, ప్రాబ్లం మీద ఫైట్ చేద్దాం. పర్సన్ మీద టార్గెట్ చేస్తే పబ్లిసిటీ వస్తుంది. ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. మనకి ప్రాబ్లం సాల్వేషన్ కావాలా లేకపోతే పబ్లిసిటీ కావాలా అనేది తేల్చుకోండి. సో చూద్దామండి ప్రేక్షకులు ఎలాంటి కమెంట్స్ ద్వారా వాళ్ళు నిర్ణయాన్ని చెప్తారో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.